అప్పుడే ప్రకాష్ రాజ్ ప్రదర్శన అయిపోయి జనం హాలు నుంచి బయటకు వస్తున్నారు. అద్భుతమైన ఏకాభినయం. దక్షిణ భాషలలోని ప్రసిద్ధ కవిగీతాలను ఆలపిస్తూ ఆ వైవిధ్యంలో ఏకతను ధ్వనింపచేస్తూ అతను ప్రేక్షకులను ముగ్ధులను చేశాడు. మాట్లాడమనడమే అన్ని భాషలలోనూ అతని సందేశం. ఆడు మాతాడు అనేక సృజన కళల ఆ మేళవింపు ప్రేక్షక శ్రోతల మన ప్రపంచాన్ని ఉన్నతీకరించింది. అంతకుముందు అదే ఆడిటోరియంలో వెంకటేష్ కుమార్ హిందుస్థానీ గాత్ర సంగీత ప్రదర్శన జరిగింది. పొద్దున్నే 8:30కు మొదలైన ఆ కచేరీకి జనం కిక్కిరిసిపోయారు. కన్నడ శైవ వచనాల ఆలాపనతో కూడిన ఆ మధుర గాత్ర సంగీతంలో తలమునకలైన కళాభిమానులు 10 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మరి ఈ రెండు ఆనందాలను అనుభవించిన గీతా రామస్వామి ఎందుకు అంత విచారంగా కలవరంగా కనిపించారు? బెంగళూరులోని కోరమంగళలో ఆగస్టు 2వ వారంలో 3 రోజుల పాటు జరిగిన బుక్ బ్రహ్మ సాహిత్యోత్సవంలో గీతా రామస్వామి పాల్గొన్నారు. తన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణలతో ఒక చిన్న స్టాల్ను కూడా ఆమె నిర్వహించారు. రచయితలలో సాహిత్యాభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆ ఫెస్టివల్ గీతా రామస్వామిని దిగులులో ముంచింది. చూసారా ఈ కచేరీ, ఈ ప్రకాష్ రాజ్ అభినయం చూసారా? ఆడియన్స్ని చూసారా? మన తెలుగులో ఇటువంటి వాళ్ళెందుకు లేరు? ఇక్కడికి వచ్చిన పెరుమాళ్ మురుగన్, వసుధేంద్ర, జయమోహన్, సచ్చిదానందన్ ఒక్కొక్కరు ఎంతటి గొప్పవాళ్లు! వాళ్ళు ఏ విషయాలు మాట్లాడుతున్నారో విన్నారా? తెలుగు నుంచి అటువంటి సాహిత్య వ్యక్తిత్వాలు వస్తున్నాయా? సాహిత్యాన్ని, కళలని ఇంతగా అభిమానించే సమాజం మనకెందుకు లేదు? గీతా రామస్వామి బాధగా అంటున్నారు. అది ఆమె ఒక్కరి బాధ కాదు. తెలుగు నేల నుంచి అక్కడి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన వారందరిలోనూ అవే ప్రశ్నలు. ఒకవైపు ఉదాత్తమైన, గంభీరమైన కళా సాహిత్య విషయాలను ఆనందిస్తూనే గుండెలకు గుచ్చుకుంటున్న కించబాటుతో వారు నొప్పిపడ్డారు. మనవాళ్లు ఉట్టి వెదవలోయ్ అన్న తెలివిడికి కలిగి ఉండడంలోనూ, బాహటంగా ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నామనుకోవడంలోనూ తెలుగు వాళ్లకు చాలా ప్రసిద్ధి ఉంది. అట్లా అనుకున్నాక ఏమీ చేయకుండా ఊరుకోవడంలోనూ ప్రఖ్యాతి ఉంది. ఈ ప్రత్యేకతలు ప్రమాదవశాత్తునో పూర్వజన్మ కర్మ కారణంగానో సమకూరినవి కాదు. పూర్తి స్వార్జితాలు. సాంస్కృతిక జీవనంలోనూ విలువల పాటింపులోనూ కొత్త పతన స్థాయిని, లేఖితనంలో కొంగొత్త పతాక స్థాయిని అందుకుంటున్న ప్రయాణం తెలుగువారిది. నెలకు 2 సాహిత్యోత్సవాలు జరుపుకుంటామని, లక్షల మంది హాజరవుతారని, కొత్త పుస్తకాలు వేలకు వేలు అమ్ముడుపోతాయని, పత్రికలు పాఠక సమర్థంతో వర్ధిల్లుతున్నాయని కేరళ నుంచి వచ్చిన ప్రతినిధులు చెబుతున్నప్పుడు ఆశ్చర్యం కలగదా? తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య సభలో హాజరయ్యే జనాన్ని చూశారా? వారి సరాసరి వయస్సు ఎంతో గమనించారా? మరి కోరెమంగళలో అంతమంది మిలియనీర్స్, జెన్జీలు సాహిత్యంతో ఎట్లా చెట్టపట్టాలు వేసుకున్నారు? నిత్య సాహిత్యోత్సవాలతో యూనిసెఫ్ వారసత్వ సాహిత్య పట్టణంగా గుర్తింపు పొందిన కోజికోడ్లో సముద్ర తీరంలో నవ యవ్వనులు, యువకులు సీరియస్ సాహిత్య పట్టణంలో సేద తీరుతారని తెలిసిన? కర్ణాటకలో ఆధునిక కవిత్వంతో పాటు శివకవుల వారసత్వాలు, యక్షగానాది ప్రదర్శన కళలు, నాటకాలు కలిసి నడుస్తాయని, సినిమాల్లోకి కూడా ప్రవహిస్తాయని తెలిసి అబ్బురపడమా? తమిళనాట అణగారిన అస్తిత్వాల సాహిత్యం కొత్త వ్యక్తీకరణలను, కొత్త పాఠక శ్రేణిని సృష్టిస్తోందని, ధిక్కారం కూడా నలుపుతో, నీలంతో, ఎరుపుతో పదునెక్కుతుందని ముచ్చటపడమా? ఇది కేవలం సాహిత్యానికి, పుస్తక పఠనానికి సంబంధించిన పోలిక కాదు. దక్షిణ భారత భాషల సాహిత్య సమ్మేళనమైన అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి తాము తగినంత దక్షిణలము కామేమో అని సందేహం కలిగి తీరుతుంది. ఉత్తరాదికి, దక్షిణాదికి నడుమ ఉండటం వల్ల, అనేక భాషలు పొరుగులు కావటం వల్ల మనకు గాఢమైన భాషా సాంస్కృతిక అభినివేశం సమకూరలేదేమో అంటారు ప్రఖ్యాత కథా రచయిత వివినమూర్తి. ఈ అవలక్షణం కేవలం భౌగోళిక విషయమేనా? సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు ఉన్నత సమిష్టి విలువలను మనలో నింపలేదేమో? పెద్ద ఎత్తున సమీకరించి విముక్తి పోరాటాలు నడిపిన ఉద్యమాలు సామాజిక సాంస్కృతిక జీవనంలో ఉత్తమ, విశిష్ట ప్రమాణాల మీద దృష్టి పెట్టలేదేమో? ఇటీవలి దశాబ్దాలలో ప్రభావం చేసిన అస్తిత్వ ఉద్యమాలు మొదట సకలీకరణ చేసిన, అది అనంతరం సకలీకరణకు దారితీయలేదేమో? సకలీకరణ అంటే అస్తిత్వాల ప్రాతిపదికనో, భావాల రీత్యానో మాత్రమే కాదు, వ్యక్తీకరణ రూపాల రీత్యా కూడా.
ఆధునిక తెలుగు కవిత్వ రంగానికి ఇతర కళారూపాలలో ఏ సంబంధమూ కనబడదు. సంగీతంలోనూ నృత్య రూపాలతోనూ కలిసి పనిచేసే కవులెవరూ ఉండరు. సమకాలీన కవిత్వాన్ని ప్రదర్శించాలని రంగస్థల ప్రదర్శకులు అనుకోరు. నాటకం ఇంకా పురాణ కాలంలోనో గత కాలంలోనో మాత్రమే వైభవంతో ఉంది. ఆధునిక కాలంలోకి దాన్ని లాక్కు రావాలని పట్టింపుతో ఏదో ఒక స్థాయి ప్రయత్నం చేసేవారికి ఎటువంటి ప్రోత్సాహమో సాటి కళారంగాల నుంచి దొరకదు. కనీసం ప్రేక్షకులుగా కూడా ఆదరించరు. రాజకీయ సభల్లో ఉపన్యాసాల విసుగు నుంచి ఉపశమనం కోసం పాటలు పాడిస్తారు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని పాటల్లో కూడా కొత్త సాహిత్యం వస్తూనే ఉంది. కానీ తక్కిన ప్రదర్శన రూపాల పరిస్థితి ఏమిటి? గీతా రామస్వామి మాతృభాష తెలుగు కాదు. కానీ తెలుగు సమాజంలో ఆమె క్రియాశీల ప్రజా జీవితం గడుపుతున్నారు. అందులో భాగమే ఆమె నిర్వహించే పుస్తక ప్రచురణ. తెలుగువారి సాహిత్య, సాంస్కృతిక అభిరుచుల గురించి ఆమె ఆవేదన ఈనాటిది కాదు. బెంగళూరు సాహిత్యోత్సవానికి వెళ్లిన తర్వాత అది రెట్టింపైంది. నిజానికి తెలుగు సమాజం నుంచి గొప్ప సృజనశీలురైన, ధైర్యశాలురైన రచయితలు లేకపోలేదు. తెలుగు సమాజంలో సంగీతం, నృత్యం, నాటకం తదితర కళారూపాల వారసత్వము చిన్నదేమీ కాదు. కాని అన్నీ కలగలిసిన ఒక ఉమ్మడి వాతావరణం, సంస్కారం లోపిస్తోంది. ఎవరి శిబిరం వారు నిర్వహించుకుంటూ కూడా ఉమ్మడి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు. కాని ఒకరి పొడ మరొకరిని గిట్టనితనం తెలుగులలో ఎక్కువ అని ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనర్ శ్రీ మృణాలిని అభిప్రాయపడ్డారు. బెంగళూరు ఉత్సవం లాంటిది హైదరాబాద్లోనో విజయవాడలోనో జరపాలంటే 1,00,000 సమస్యలు ఎదురయ్యేవని ఆమె అన్నారు. దేశం నలుమూలలా అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో చూస్తే తెలుగు సాహిత్య సమాజంతో వ్యవహరించటమే అతి కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. సొంతదనం మీద పట్టింపు లేని ఈ లక్షణం మీదనే వివినమూర్తి ఆవేదన చెందారు. తెలుగు కథా ప్రపంచం మీద జరిగిన చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ ప్రసంగవశాత్తు ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని ఉటంకించారు. నా అనే అహంకారం తప్ప మన అనే మమకారం లేదు మనకు అన్నారట శ్రీపాద. వాస్తవమైన స్వీయ అహంకారాలు, సామూహిక ఆభిజాత్యాలు తెలుగువారిని ముందుకు నడవనివ్వవా? బుక్ బ్రహ్మ ఉత్సవం నిర్వాహకులు సతీష్ చప్పరికను అభినందిస్తూ వచ్చేసారి హైదరాబాద్లో చేయవచ్చును, కానీ ఏర్పాట్లు కష్టం అని అన్నారు. బెంగళూరు కార్యక్రమానికి అనేక వాణిజ్య సంస్థల నుంచి, విద్యా సంస్థల నుంచి ప్రాయోజకత్వం లభించింది. అనేక మంది విద్యార్థులు, యువతీ యువకులు స్వచ్ఛందంగా పనిచేశారు. వందలాది మందికి వసతి ఇవ్వగలిగిన ప్రాంగణం లభించింది. తెలుగు రాష్ట్రాలలో ఒక సాహిత్య ఉత్సవానికి సమర్పకులను సంపాదించగలమా? సంపాదించాలంటే ఆ ప్రాంత జీవిత విధానంలో సాహిత్యానికి పెద్దపీట ఉండాలి. సాంస్కృతిక పరివారమంతా ఒకటిగా ఉంటూ సమాజం మీద తమ ముద్రను బలంగా వేయగలిగిన స్థితిలో ఉండాలి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన పెద్ద పెద్ద మహాసభలు కూడా తెలుగువారి జీవనంలో కళా సాంస్కృతికతను పెంపొందించలేకపోయాయి. ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలిగేది కళా సాహిత్య ఉద్యమాలే. బెంగళూరు సాహిత్య ఉత్సవంలో పాలు పంచుకున్న వారంతా స్థూలంగా ప్రగతిశీలమైన ఆలోచనలు కలిగిన వారే. కొంత భావఛాయల్లో తేడా ఉండవచ్చు. బుక్ బ్రహ్మ ఉత్సవంతోనూ కర్ణాటకతో సహా 5 రాష్ట్రాలలోనూ అసంతృప్తులు ఉండవచ్చు. కొందరిని వీరు మినహాయించి ఉండవచ్చు, కొందరు వారే ఎడంగా ఉండి ఉండవచ్చును. కాని మొత్తం మీద ఒక ప్రస్ఫుట కళా సాహిత్య చిత్రపటం ఆవిష్కృతమైంది. అందుకు బెంగళూరు వేదిక కావడం ఒక ముఖ్య కారణం. ఆ యోగ్యతను తెలుగు నగరాలు ఎప్పుడు సంపాదించుకుంటాయి? సమాజంలో అనేక తోవలు, కోవలు, పాయలు ఉంటాయి. ఎవరి మార్గంలో నడిచేవారు వారి బాటసారులతో సంభాషించుకోవాలి. అదే సమయంలో ఏదో కూడలిలో కలిసినప్పుడు ఉమ్మడి ప్రయాణం గురించి, ప్రయాణపు ఉమ్మడితనం గురించి కూడా మాట్లాడుకోవాలి. భాషా సాంస్కృతిక అస్తిత్వం నుంచి చూసినప్పుడు తెలుగు వారంతా ఒకటిగా బయటి ప్రపంచానికి కనిపించాలి. ఆ తపన లేనప్పుడు, కూడలుల్లో కూడా కలవనప్పుడు సొంత ప్రయాణం మాత్రమే మిగులుతుంది. ఎప్పుడైనా ఇంద్రధనుస్సులు కంటపడినప్పుడు లోటు తెలుస్తుంది. బెంగళూరు వైభవాన్ని చూసి తెలుగు రచయితలు కొందరికైనా నొప్పి కలిగింది. ఈ నొప్పి మంచిది.